భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీడీపీ ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, టీడీపీ నాయకులు మద్దిరాల మానీ, కిరణ్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు లార్జీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్నే కాకుండా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, యావత్ భారతదేశం గర్వించదగిన వ్యక్తి, దేశ ప్రజలు స్మరించుకోవాల్సిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. 36వ జయంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి ప్రపంచవ్యాప్తంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచం అని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచంలో ఒక మేధావిగా వెలుగొందినటువంటి వ్యక్తి, భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో కానీ స్వాతంత్ర పోరాటం అనంతరం దేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావుల 5గురిలో ఒకటిగా కీర్తించినటువంటి వ్యక్తి, దళిత వర్గాల నుంచి భారతదేశంలో పుట్టడం, దళిత జనోద్ధారకుడిగా నిమ్న జాతుల ఉద్ధరణకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి, తన జీవితాన్నే కాకుండా తన కుటుంబం యావత్తు కూడా త్యాగం చేసి ఈ దేశంలో నిమ్న వర్గాలకి, అదేవిధంగా సగభాగంగా ఉన్నటువంటి మహిళల హక్కుల కోసం మొట్టమొదట పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ మహనీయుడు ఏ దళితులకో గిరిజనులకో ఒక వర్గానికో నాయకుడు కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, యావత్ భారత జాతి ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే 140 కోట్ల జనాభాలో అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాలు, ఇన్నిటి మధ్య రోజు ఏ విభేదాలు లేకుండా ఒక పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన మార్చుకునేటటువంటి విధానాన్ని రూపకల్పన చేసి అందించినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అనంతరం అనేక దేశాలు స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి. ఎక్కడ కూడా ప్రశాంతత లేదు, అలజడి, అశాంతి, ఉగ్రవాదం, తీవ్రవాదం వేళ్ళూరుకొని పోయింది. కానీ భారతదేశం మాత్రం ఇన్ని కోట్ల మంది ప్రజలున్నా కూడా ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉన్నారంటే అది అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. అటువంటి రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడానికి పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి మహనీయుడి త్యాగాల్ని స్మరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ముఖ్యంగా దళిత వర్గాల మీద ఉంది అని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, దళితులకి ఆ రోజు నిమ్న వర్గాలుగా పిలువబడుతూ అంటరానితనం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా చదువు, సంస్కారం అన్నీ అందరు ప్రజలతో కలిసి ఒకటై జీవించేటటువంటి హక్కులను మనకి ఇచ్చినటువంటి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతన్ని మీరందరూ 130వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నివాళులు తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిపుణుడు, ఆర్థిక వేత్త, మరి రాజకీయ కోవిదుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయంగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని రెపరెపలాడించినటువంటి అంబేద్కర్ని ఐక్యరాజ్య సమితి సైతం గుర్తుంచుకొని నివాళులు అర్పించడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు గౌరవించదగ్గటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. చీకటిలో మొగ్గుతున్నటువంటి అణగారి వర్గాలను వెలుగులోకి నడిపించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునేటువంటి నాయకుడు మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరుని దూరపు విద్య కోసం మరి ఆయన యొక్క పేరుని పెట్టుకొని ఆయన యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి లోకానికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన యొక్క పేరును పెడితే
అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును తీసివేసి తన యొక్క పేరుని పెట్టుకున్నాడంటే అతని యొక్క మూర్ఖత్వం, అతని యొక్క నియంత తత్వం, అతని యొక్క అరాచక తత్వం మరి ప్రజలందరూ కూడా గమనించి మరి మన జరిగినటువంటి ఎలక్షన్లో మరి తెలుగుదేశం ప్రభుత్వానికి 161 సీట్లను ఇచ్చే జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు ఇస్తే ఇప్పుడు కూడా బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అహంకారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బహుజనులు మరి ముఖ్యంగా దళిత వర్గాలందరూ కూడా ముక్త కంఠంతో బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135 సంవత్సరాలు గడిచిన ఏటికి అవుతా ఉన్న సందర్భంగా వారి జయంతి ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నటువంటి ప్రతి ప్రజానికానికి కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రపంచ మేధావిని అందరూ కూడా స్మృతించుకోవటం అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి నగరంలో నివసించేటువంటి ప్రజలకే కాకుండా అడవులో ఉండేటువంటి వన్య ప్రాణులు కూడా హక్కులను ఇచ్చినటువంటి హక్కుల దేవుడు, హక్కుల దిక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పడానికి నిజంగా గర్విస్తూ ఉన్నా. ఈ భారతదేశం ఇవాళ ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ఉందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజున ఇందిరాగాంధీ గారిని పెదవరాలని కనీసం గుడిలో కూడా రానిటువంటి ఆ మనువాద పరిస్థితుల్లో ఆమెని ప్రధానమంత్రిగా కూర్చునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం మాత్రమే ఎవరికైనా హక్కులు ఇస్తుందని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఈ రోజున ప్రపంచంలో తిరుగుతూ ఉంటే, భారతదేశంలో తిరుగుతూ ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన, తెలంగాణ విడిపోయిన చిన్న రాష్ట్రాలతో సహా అన్ని హక్కులను ఇచ్చినటువంటి ఏకైక ప్రజా నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక్క దళితులకు, ఎస్టీలకు మాత్రమే నాయకుడు కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛ కోసం అనునిత్యం పరితపించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ